మరి ఏదో అడుగుతున్నాడు కానీ వీడు జగన్ గారి మనిషి ఏమో ఏమండి మీరేమన్నా కాదు కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓతో మీకేమన్నా బ్యాక్డోర్ సంబంధాలు ఉన్నాయా ఏంటి? మీరు ఇప్పుడే చెప్పారు కింద బ్రేకింగ్ వస్తుంది. ఈ నెల 15న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు సిఈసి చెప్పింది 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అని సిఈసి ప్రకటించే అవకాశం అని. ఇది నేను 20 రోజుల క్రితం చెప్పా. 20 రోజులు కాదు, ఇప్పుడు లైవ్ లో ఉండి మీరు చెప్పడం వాళ్ళు చెప్పడం ఏంటి? అసలు ప్రకటన మీరు చేస్తున్నారా కరెక్ట్ సిఈసి చేస్తుందా? ఇది నేను 20 రోజుల క్రితం చెప్పా. ఇది 20 రోజుల క్రితం చెప్పా. ఈ జరగబోయే పొత్తు 2.5 సంవత్సరాల క్రితం చెప్పా. అది ఓకేలే, అది చెప్పారు. అది అనుకోకుండా అలాగే మరి ఇది యాదృచ్ఛికంగా ఈ టైమింగ్ నేను ఇది 2-3 రోజుల తర్వాత ఎక్స్పెక్ట్ చేసా. కానీ ఇది యాదృచ్ఛికంగా మనం మాట్లాడుకుంటా ఉంటేనే ఆ కింద స్క్రోలింగ్ రావటం చాలా జరిగాయి. ఇలాంటి చాలా జరిగాయి మనం మాట్లాడుకుంటున్న టైంలో. అవును. సో కాబట్టి ఏంటంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ మనకి ఈ అడ్వాంటేజెస్తో ఓపెన్గా చెప్పగలరు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత భయపడకుండా ఎవరు కోటేస్తానో కూడా చెప్పగలరు. కాబట్టి అప్పుడు మనం ఈ 15 తర్వాత మనం ఈ సర్వే ఫ్లాష్ సర్వే 5 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు ఎక్కువ మందిని పెట్టి. అప్పుడు డ్రాస్టిక్గా ఇంకా గతంలోనే ఒక 130-135 అని అనుకున్నాం. అది ఖచ్చితంగా 150 దాటే దిశగానే ఉంటుంది అనేది నా అంచనా. ఎందుకంటే ఇంకా నిర్భయంగా మనసులో మాటను చెప్పగలరు కాబట్టి ఇంకా బెటర్గా ఉంటుంది. ఒక అద్భుతమైన విజయం ఈ కూటమి, ఈ త్రివేణి సంగమం అని మనం పేరు పెట్టుకుంటే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మనం త్రివేణి సంగమంగా పేర్కొంటే, అంటే ఆ 3 పవిత్రమైన నదులు కాబట్టి త్రివేణి సంగమంగా మనం అనుకుంటే, ఈ త్రివేణి సంగమం ఎంత పవిత్రమో అందులో మునిగితే ప్రజలకి, ఈ త్రివేణి సంగమానికి ఓటేస్తే కూడా మన రాష్ట్రానికి అంత మంచి జరుగుతుంది. గతంలో పాపం చేసి ఓ పాపాత్మను ఎన్నుకున్నందుకు ఆ పాప ప్రక్షాళన ఈ త్రివేణి సంగమానికి ఓటేస్తే గంగలో మునిగితే పాపాలు పోతాయి అన్నట్టు 19లో చేసిన పాపం 24లో ఈ త్రివేణి సంగమానికి ఓటేసి పాప ప్రక్షాళన, పాప పరిహారం చేసుకుంటారని నా భావన. రైట్ వెంకటకృష్ణ గారు, మీ భావన, మీ కోరిక నెరవేరాలని మీకు నరసాపురం సీటు అధికారికంగా